నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ నేతలంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారా? లేక సైలెంట్‌గా ఉంటేనే బెటర్ అనుకుంటున్నారా? అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు రెచ్చిపోయి మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఒకరే, ముఖ్యమంత్రి గారు ఒకరే లేచి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వస్తుంది. అక్కడ మంత్రులు కూడా కనీసం కౌంటర్ ఇయ్యలేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని శాఖలలో మంత్రులుగా ఉన్నారు, కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి ఇనాగరేషన్లు ఉన్నా కూడా కనిపించడం లేదు. మరి అసంతృప్తి ఎందుకని? అంటే రేవంత్ సర్కార్పై ఉన్నటువంటి అసంతృప్తి, లేకపోతే ఇంకా దేన్ని అసంతృప్తి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు ఇక్కడ కాళేశ్వరం పేరు మీద, తర్వాత మూసీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద, ఇక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి విషయం మీద, తర్వాత 6 గ్యారెంటీలు అన్నారు, ఎక్కడెక్కడ పోయినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అక్కడ కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ విరుచుకుపడతా ఉన్నటువంటి తరం. తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, తర్వాత పాయల్ శంకర్ కావచ్చు, పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్యాబినెట్ నుండి కానీ, ఎమ్మెల్యే నుంచి కానీ, ఎక్కడ విప్పుల నుంచి కానీ ఎక్కడ కూడా సమాధానం రానటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. కొత్తగా విప్పులు జారీ చేసిరు. విప్పుకు సంబంధించినటువంటి ఒకరు వేముల వీరేశం, 2 బల్మూరి వెంకట్, 3 అద్దంకి దయాకర్. అయితే ఇక్కడ వీళ్ళు కొత్తగా ఏర్పడినటువంటి విప్పుల తర్వాత మంత్రులు జూపల్లి, 2 కోమటిరెడ్డి, తర్వాత రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్, ఆయన కూడా బాగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. తర్వాత సురేఖ, కొండా సురేఖ, తర్వాత సీతక్క నిన్న సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సీతక్క దీనికి సంబంధించి అంటే ఇక్కడనేమో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక బిల్లు పాస్ చేసే దాంట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి లేరు. సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ చేసే దాంట్లో సినిమాటోగ్రఫీ లేరు. తర్వాత దేవాదాయకు సంబంధించినటువంటి దాని విషయంలో మాట్లాడితే ఈరోజు నిన్న ఏదైతే శివునికి సంబంధించినటువంటి గుడి ఆలయం విషయంలో శంకుస్థాపన చేశారో దాని విషయంలో దేవాదాయ శాఖ మంత్రులు. అయితే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ ఫైర్ బ్రాండ్గా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఆ ఫైర్ బ్రాండ్ కాస్త ఇప్పుడు సైలెంట్. అంటే అధికార ఎమ్మెల్సీ రాగానే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. బల్మూరి వెంకట్ దాదాపు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్టూడెంట్ వింగ్ NSUI పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాడు జరిగినటువంటి అన్యాయాల మీద ప్రతిరోజు ప్రతి క్షణం కొట్లాడుకుంటూ అదే తరుణంలో ఎన్నోసార్లు జైల్లోకి పోయి గలమిప్పినటువంటి మాట్లాడినటువంటి నాయకుడు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వేముల వీరేశం ఫైర్ బ్రాండ్, ఈయన కూడా సూపర్ మాట్లాడుతుండే కంటెంట్ మీద. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేత, బీఆర్ఎస్ పై చాలా కోపంతో బయటకు వచ్చినటువంటిది, ఆయన సైలెంట్ అయిపోవడం. తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక స్పోక్ పర్సన్గా ఉన్నారు. తర్వాత అంటే ఎవరైనా కరెక్ట్గా మాట్లాడుతున్నారు రాజగోపాల్ పేరు చాలా మంది తీసుకునే ప్రయత్నం, కానీ ఆయన కూడా సైలెంట్ ఉన్నారు. తర్వాత ఆది శ్రీనివాస్ ఇంకా ఎక్సెట్రా చాలా మంది ఉన్నారు. ఎక్కడ అసెంబ్లీలో కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే కానీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి విషయంలో వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉన్నారు.
పొన్నం మాట్లాడితేనేమో ఇక నాలుక మాట్లాడి ఏ అని మాట్లాడతారు, తమాషాలు చేస్తున్నారా అని చెప్పేసి ఒక శాసనసభ సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఆగ్రహం వస్తే ఎట్లుంటుందో మనకు తెలుసు. ఇంకా నాలుగ మడత పెట్టి ఏ అని ఇక సీరియస్ అవుతా ఉంటాడు. శ్రీధర్ ఇంకా సీతక్క గారిని ఏదో మాట్లాడితే సబితమ్మ వర్సెస్ ఇక సీతక్క నడిచింది. సీతక్క సబితమ్మ ఇద్దరు మాటలలో ఎవరి సైడ్ తిరిగిరు పబ్లిక్ అంటే మొత్తం సబితాయింద్ర రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. మీరు కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళు లెక్క యాక్టింగ్ చేయకూరి, మీది ఏంది, నన్ను పార్టీలో టికెట్ చెప్పితే మీరు ఏడున్నారు ఆ రోజు, మిమ్మల్ని పార్టీలకు తెచ్చింది ఎవరు, ఇవంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా చర్చ లేపింది సందర్భం. అయితే ఒక రైతు భరోసా మీద ప్రతిపక్షం అడిగిన, రైతు రుణమాఫీ మీద ప్రతిపక్షం అడిగిన, మూసి మీద ప్రతిపక్షం అడిగినా, ఈ శివాలయం సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షం అడిగినా, హైడ్రా విషయంలో ప్రతిపక్షం అడిగినా, ఏ సందర్భం వచ్చినా కూడా ఒక్కడై మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ అన్న. ఒక్కడే నిజంగా ఈ విషయంలో ఒప్పుకోవచ్చు రేవంత్ అన్న. ఎవ్వడు సపోర్ట్ చేయకున్నా కూడా, ఎవరు తనకు సపోర్ట్గా మాట్లాడకున్నా కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే లేచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి ఆయన లేచి వాళ్ళందరికీ సమాధానం చెప్తా ఉన్నాడు. అయినా కూడా రేవంత్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఇలాగే ఉంటుంది. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, ఇక్కడ హైలైట్ మహేశ్వరు, పాయల్ శంకరు, పైడి రాకేష్ రెడ్డి, ఇక్కడ కౌశిక్ రెడ్డి, వీళ్ళంతా కూడా ప్రజల వైపు ఉన్నట్టుగా కోణం పోతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక్కడే లేవాలే, పలానా దీనికి సంబంధించినటువంటి ఇది వడ్ల విషయంలో ఇది రైతు, కానీ అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల గారు మాట్లాడరు, ఆర్టీసీ బస్సు మంత్రి అయినటువంటి బుసు మంత్రి పొన్నం గారు మాట్లాడరు, సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి ఇతర మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి గారు అంతంతనే, కొండా సురేఖ గారు అసలు ఆమెను ఇన్విటేషన్లే ఇస్తలేరు ఇనాగ్రేషన్లకు. ఉందంటే ఉంది అంతే. సీతక్క మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే నడవదు. కానీ ఇక్కడ మాట్లాడాల్సినటువంటి వాళ్ళే మండలికి పోతే తిన్మార్ మల్లన అంటుకుంటా ఉన్నాడు. ఇలా తిన్మార్ మల్లన కాంగ్రెస్ వాళ్ళని అంటుకుంటా ఉన్నాడు. ఏమి ఎక్కడ ఏంది మీ రాజ్యం, ఏంది మీ కథ, ఏంది, ఏం చెప్పిర్రు, ఎక్కడ తీసుకొచ్చిర్రు అని చెప్పి పొల్లు పంచాయతీ. రేవంత్ రెడ్డి నిజంగా ఊకూకనే రాలే బిడ్డ కూర్చున్న సీటు అని చెప్పి మాట్లాడడం పాట కరెక్ట్. రేవంత్ అన్న జబర్దస్త్గా ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు, ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు, ఎవరు సహకరించట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడట్లే, ఇంకెవరు మాట్లాడుతూ ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారు ఆయన మాట్లాడటం లేదు. ఇక ఉన్నోళ్ళంతా సైలెంట్గా ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కడే పోరాడుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాట్లాడలేనంత టైం, అంటే దానిపై మాట్లాడితే ఏడ సెల్ఫ్ గోల్ అవుతామో అని చెప్పి భయపడేంత సిచ్యువేషన్కి ప్రతిపక్షం బీఆర్ఎస్ తీసుకొచ్చింది. బీఆర్ఎస్ చాప కింద నీరులా మంత్రులను భయపెడతా ఉన్నది. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినట్టయితే ఏముంది, డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి ఓఎస్డి విషయంలో అయితే ఏముంది, 9 మంది ఉన్నారండి, 9 మంది విప్పులు ఉన్నారు, 9 మంది విప్పులు ఉన్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మాట్లాడితే వీళ్ళు సెల్ఫ్ గోలే, అది కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలుగా చూస్తా ఉన్నాం కొన్ని రోజుల నుండి. నిప్పును గుండెల్లో దాచుకున్నాడే రేవంత్ అన్న అని పాట ఉంటుంది. ఆ పాట లెక్కనే అయిపోయింది రేవంత్ అన్న పని. మంచి చేసినా రేవంత్ అన్ననే, చెడు చేసినా రేవంత్ అన్ననే, ఏది మాట్లాడినా రేవంత్ అన్ననే, ఏది మాట్లాడకపోయినా రేవంత్ అన్ననే, తిట్లు రేవంత్ అన్నకే, జైలు జైలు రేవంత్ అన్నకే. మరి అంటే ప్రభుత్వం ఎంత అంధకారంలోకి పోయిందో అర్థం చేసుకోరు. ఒక రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా అంధకారం పక్షం అయిపోయారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడుతారో తెలియదు. ఎంత సమస్యల మీద కనీసం అవగాహన లేదు మంత్రులకు. రైతు భరోసా మీద అవగాహన లేనటువంటి వ్యక్తికి వ్యవసాయ శాఖ ఇచ్చిర్రు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆయనకు సంబంధం లేకుండా ఆయనకి ఎక్సైజ్ ఇచ్చిర్రు. ఎక్కడ పోయిరు వీళ్ళంతా? అసెంబ్లీలో ఇంతగానం వీళ్ళు గొంతు దించుకొని ప్రతిపక్షాలు మాట్లాడితే సమాధానమే లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రేవంత్ అన్న నిజంగా ఒక్కడే పోరాడుతున్నాడు కాబట్టి అంతో ఎంతో ఈ కాంగ్రెస్ పార్టీ చలామణి అవుతుంది. కానీ
ఆయన లేకపోతే జీరోకి పడిపోతుంది అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చలు చెప్తా ఉన్నది. రేవంత్ ఒక్కడే ఎందుకు, మిగతా వాళ్ళంతా ఏమయ్యారు అని. ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.